ఒంగోలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్రతి నెల మెప్మా 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రెండవ రోజు ఎండి మరియు ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో ఒంగోలు అద్దెంకి బస్టాండ్ వద్ద మెప్మా బజార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎంజి కల్పన మాట్లాడుతూ మహిళలకు నాణ్యమైన వస్తువులు అందించాలనే ఉద్దేశంతో జూట్ బ్యాగులు, వస్త్రాలు 1 గ్రామ్ గోల్డ్ మెప్మా బజార్ లో పెట్టించి సరసమైన ధరలకు అందించాలని ఉద్దేశంతో ఆమె ఏర్పాటు చేయడం జరిగిందని కల్పన అన్నారు. తద్వారా మహిళలకు జీవనోపాధి ఆదాయం ఏర్పడుతుందని కల్పన అన్నారు. ప్రతి నెల 2 రోజుల పాటు నిర్వహించే మెప్మా బజార్ ఒంగోలు నగర వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ల రవికుమార్, ఎల్హెచ్ జయకుమార్, టిఈ మార్కెటింగ్ సంతోష్ కుమార్, సిఎంఎంజి కల్పన, సిఓఎస్ ఆర్పిఎస్ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. మెప్మా ద్వారా ప్రతి నెల మెప్మా బజార్ అనేది మన గౌరవ ఎండి గారు మరియు పీడీ గారి ఆదేశాలతో ఒంగోలు మెప్మా ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి అద్దెంకి బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించబడుతుంది. ఈ మెప్మా బజార్లో మన మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు వారు స్వయంగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు కానీ జూట్ బ్యాగులు, అలాగే వాళ్ళు తయారు చేసేటువంటి 1 గ్రామ్ గోల్డ్ కానీ వస్త్రాలు ఇవన్నీ కూడాను మనం ఈ మెప్మా బజార్లో పెట్టించి నాణ్యతతో కూడినటువంటి సరుకుల్ని, వస్తువులని సరసమైన ధరలకి, తక్కువ రేట్లకి పుర ప్రజలందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ మెప్మా బజార్ అనేది ఏర్పాటు చేయబడింది. దాని ద్వారా ఈ మహిళా సంఘాల వారికి ఫ్రీగా పబ్లిసిటీ వచ్చి ఈ మెప్మా బజార్ తర్వాత కూడాను వారి యొక్క అడ్రస్లు తీసుకొని వారికి ఆర్డర్ల ద్వారా కూడాను ఈ వస్తువులు అనేవి వాళ్ళు ఉత్పత్తులు ఇవ్వటం జరుగుతున్నది. తద్వారా ఈ సంఘాల సభ్యులకి జీవనోపాధి మెరుగుపడి సుస్థిరమైనటువంటి ఆదాయం దిశగా వాళ్ళ యొక్క వస్తువులని అందించటం జరుగుతుంది. కాబట్టి ప్రతి నెల జరిగేటువంటి ఈ 2 రోజుల మెప్మా బజార్ని ఈ ఒంగోలు పుర ప్రజలందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.